నిజంగా జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందా? కోటరీ మధ్యలో ఉండి జగన్ నలిగిపోతున్నారా? దాంతో పాటు పార్టీని కూడా ఈ పరిస్థితికి తీసుకొచ్చారా? మొన్నటి వరకు నంబర్ 2గా చెప్పుకునే విజయసాయి రెడ్డే జగన్ కోటరీ గురించి మాట్లాడడం వెనక అసలు కారణం ఏంటి? మనసులో ఆయన పడిన ఆవేదన, లేదంటే ఒక మానసిక క్షోభ, ఇన్నాళ్ళుగా పార్టీలో ఉండి ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడం, నిజంగా జగన్ చెప్పుడు మాటలు విని విజయసాయి రెడ్డిని పక్కన పెట్టారు అనేది ఇప్పుడు ఆయన బయట పెడుతున్నారు ఒక్కొక్క అంశం. అంతేకాదు లిక్కర్ స్కామ్ జరిగింది అనేది కూడా ఆయన ధృవీకరిస్తున్నారు. ఒక పక్క ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి లిక్కర్ స్కామ్ జరిగింది అనేది. మొన్నటి వరకు ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించింది. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ అనే పేరు కూడా తెర మీద తీసుకొస్తున్నారు విజయసాయి రెడ్డి. నిజంగా జగన్ చుట్టూ ఉన్న కోటరీలో ఎవరెవరు ఉన్నారు? ఆ కోటరీ వల్లే వైసీపీ పరిస్థితి 151 స్థానాలు తెచ్చుకున్న 2019 ఇప్పుడు 24 వచ్చేసరికి 11కి పడిపోయిందా? ఎలా చూడాలి విజయసాయి రెడ్డి మాటల వెనక ఆంతర్యం ఏంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం, వాస్తవానికి కోటరీలు అనేది రాజకీయ పార్టీలు ఉండడం కామన్ అని అనుకోవాలేమో, కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం మళ్ళీ అదొక అఫీషియల్గా ధృవీకరించినట్టు అయిందా? నిజంగా కోటరీ మధ్యలో జగన్ ఉండి పార్టీని పరిస్థితికి అయినా తీసుకొచ్చారా? ఒక నానుడు ఉంది, ఒక్కసారి గెలిచి చూడు లోకం నీకు పరిచయం అవుతుంది, ఒక్కసారి ఓడి చూడు లోకానికి నువ్వు పరిచయం అవుతావని. ఓడిపోయాడు కాబట్టి 100 మాటలు మాట్లాడతారు. గెలిచినటువంటిప్పుడు నీలో ఉన్న లోపాలు ఎవడో ఎత్తడం. ఇప్పుడు కోటరీ జగన్ చుట్టూ ఏంటి? బాబు చుట్టూ ఉంటుంది, లోకేష్ చుట్టూ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ చుట్టూ ఉంటుంది. కోటరీ అంటే అర్థం ఏంటండి? వాళ్ళ చుట్టూ ఒక 60 మంది, వాళ్ళని కలవాలంటే త్రూ వీళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది. అది తప్పదు. అంతమంది మార్బలం ఉండేటటువంటి ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి నేను గెలవాల్సిందే, మనకు మంచినీళ్ళు కావాలి సార్. ఇప్పుడు మామూలుగా ఏంటండి, మన ఏరియాలో మంచినీళ్ళు కావాలి, ఎవరిని అడగాల? కౌన్సిలర్ని అడగాలి, కార్పొరేటర్ని అడగాలి. కానీ మనం ఎవరిని అడుగుతాం? ఎమ్మెల్యేని వెళ్ళి అడుగుతాం, ఎంపీ కనబడితే ఎంపీని అడుగుతాం, మంత్రి కనబడితే మంత్రిని అడిగేస్తాం. డెమోక్రసీలో ఎవరికి ఏం కావాలో ఎవరికి తెలియదు అనేకంటే ఎవరికి ఏం కావాలో అందరికీ తెలుసు, కానీ ఎవడి ద్వారా ఆ పని అవుతుందో ఎవరికి పట్టదు. మనకే అది తెలుసు, మనం వాడిని అడిగాం, అంతే సింపుల్. ఇక్కడ ఇవాళ దర్బార్లు పెడుతున్నారు కదా వీళ్ళు, అక్కడికి ఎగబడి వస్తున్నటువంటి జనం ఏం చెప్తున్నారు? మా ఏరియాలో 2 గజాలు స్థలం ఒకడు లాక్కున్నాడు, లేదా 5 గజాలకు సంబంధించిన వివాదం వచ్చింది. ఇది ఆ మంత్రి గారికి ఏంటి సంబంధం? ఏం చేయగలుగుతాడు ఆయన? ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం? ఏం చేయగలుగుతాడు ఆయన? అంటే కిందున్న అధికారి మీద పెత్తనం చేయగలడు అని, అంతే కదా. అంటే కోటరీ అంటే పెత్తనాలు చేసే వ్యవస్థ. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ చుట్టూ పెత్తనాలు చేసే వ్యవస్థ. ఈ పెత్తనాలు చేసే వ్యవస్థ కింద ఉన్నటువంటి కార్యకర్తలకి ఎప్పుడూ కోటరీగానే కనబడుతుంది. ఇదివరకు చంద్రబాబు ఇదే మాట అనలేదా? అందరూ చంద్రబాబు నేను ఆ కోటరీని పక్కన పెడుతున్నాను అనలేదా? కానీ ఇప్పుడు బాబుని ఏమన్నా కలవాలంటే డైరెక్ట్గా మనం ఫోన్ చేసి, ఆ బాబు గారు ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి అంటే పర్మిట్ ఇచ్చేస్తారా? అసలు ఫోన్ ఎత్తుతాడు ఎవడన్నా మన దగ్గర? లేదు లోకేష్ గారు మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నానండి ఒకసారి అవకాశం ఇస్తారా అని అడిగితే రమ్మను అంటారా? అసలు ఫోన్ ఎత్తేవాళ్ళు ఎవరు బేసిక్గా? అట్లాగే ఉంటుంది. ఇప్పుడు జగన్ విషయంలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోటరీ గురించి కంప్లైంట్ చేస్తుంది, ఇది వింత అంతే కదా. కోటరీ గురించి కంప్లైంట్ చేస్తుంది. ఇదివరకు జగన్ చుట్టూ కోటరీ అని కార్యకర్తలు ఎవరెవరి గురించి అనేవాళ్ళు? సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళ ముగ్గురు గురించినే అనేవాళ్ళు. వాళ్ళు ఎందుకు? వాళ్ళ అదేదా పేరుని నానినో కోడాల నానినో వీళ్ళందరూ ఏంటి అరిచేవాళ్ళు, తిట్టేవాళ్ళే తప్పించి రోజాను వీళ్ళందరూ విమర్శించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, స్ట్రాంగ్ లీడర్లు అంతే. కోటరీ వీళ్ళు సభ్యులు కాదు. పెద్దిరెడ్డిని కూడా కోటరీలు అనేవాళ్ళు వీళ్ళు. ఈ నలుగురిని కోటరీ అనేవాళ్ళు. 4 ప్రాంతాలకి 4 కోటరీ అనేవాళ్ళు. తర్వాత ఈ కోటరీలో కొంచెం ఎక్స్పాండ్ అయ్యింది. అయోధ్య రామిరెడ్డి, అతని పేరేంటి, లేళ్లప్పిరెడ్డి, ఇట్లాంటి వాళ్ళు కొన్ని యాడ్ అయ్యారు. వాళ్ళు సెకండ్ క్యాడర్ కోటరీ. జగన్ చుట్టూ ఉండే కోటరీ ఎవరు? సజ్జల, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, ఇదే కదా. మరి అందులో ఆ కోటరీ అని ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ కోటరీ వాళ్ళని కలవడం కూడా కష్టమయ్యేది ఇదివరకు. ఈ కోటరీ వాళ్ళని కలవడానికి ఇంకో కోటరీ కావాల్సి వచ్చేది. ఈ కోటరీ వాళ్ళని కలవాలంటే ఇంకొక కోటరీ కావాలి అక్కడ.
వీళ్ళ దగ్గర ఓ నలుగురు ఐదుగురు స్టాఫ్ ఉంటారు. వాళ్ళకి మనం ఓ 10 సార్లు అడిగామంటే చూద్దాం చేద్దాం అని చెప్పి ఏదో ఒక శుభముహూర్తాన అవకాశం కల్పించాక వెళ్ళాక అయ్యగారు ఇట్లాగంటే ఓకే ఓకే. ఆ తర్వాత వీళ్ళు ఏమైనా చేస్తారా? ఎవరికైనా చేసింది ఎంతవరకు ఉంటుంది? బేసిక్గా సమస్య ఎక్కడ ఉంటుందంటే యథా రాజా తదా ప్రజ అంటారు. నాయకుడిని బట్టి వ్యవస్థ ఉంటుంది. మనం నాయకుడిని తిట్టలేక కోటరిని తిడతాం. సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు విషయంలోనైనా, జగన్ విషయంలోనైనా, లోకేష్ విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా నాయకుడిని ఏమనలేక నాయకుడి పట్ల మన విశ్వసనీయత ప్రకటించేందుకోసం మిగతా వీళ్ళని దొంగల్ని చేస్తాం కామన్గా. ఇందులో ఈయన కూడా చేరిపోయాడు అంతే, ఈసారెడ్డి గారు కూడా. ఇప్పుడు జగను నేను రోజుకి 6 గంటలు అక్కడ కూర్చుంటానయ్యా, వారంలో 2 రోజుల పాటు జనం అందరి రాజ్యాలు నా దగ్గరికి తీసుకురమ్మనండి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వద్దంటాడా? విజయసాయిరెడ్డి వద్దంటాడా? వైవి సుబ్బారెడ్డి వద్దంటాడా? పెద్దిరెడ్డి వద్దంటాడా? ఎవరు వద్దంటారు? బేసిక్గా ఆటోమేటిక్గా సార్ తీసుకో అలాగే సార్ అంటారు, దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. అలా కాకుండా జనాలందరూ వస్తున్నారు మరి మీరు అలా కూర్చోవాలి అని చెప్పే మగాడు ఎవడైనా ఉంటారా? ఏమన్నా మీరు కూర్చోవాలి, మీరు ప్రజాప్రతినిధి, మీరు ముఖ్యమంత్రి, మీరు కూర్చోవాల్సిందే అని చెప్పే చనువు ఎవరికన్నా ఇస్తాడా ఏ లీడర్ అన్నా? చెప్తే రేపు పొద్దున నిదానంగా పక్కకి తోసిపోయి పడతారు ఆటోమేటిక్. ఏం సార్ మీరు ముఖ్యమంత్రి అండి, మీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారు వాళ్ళందరూ, రండి సార్ మీరు రోజుకు 1 గంట కూర్చోండి పాపం అన్నారు అనుకోండి. ఒకరోజు ఒకవేళ పాపం వాళ్ళ మీద ఎందుకు వచ్చిందిలే వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారని మనం కూర్చున్నా ఏమవుతుంది, బయట జనాలు విపరీతంగా అయిపోతారు. 2వ రోజుకి అది తోపులాటలాగా వెళ్ళిపోతుంది. ఇంకోటి అపోజిషన్ మీడియా వాళ్ళందరితో మాట్లాడిస్తుంది. వెంటనే జగను పిలిచి వీళ్ళని తిట్టడము, లేకపోతే ఈ పక్కన వాళ్ళు వీళ్ళే చెప్తారు ఏం సార్ మీరేమో మాట్లాడుతున్నారు, అక్కడేమో నెగిటివ్ అవుతుంది తప్పించి మనకేం పాజిటివ్ రావట్లేదు అనేసి. అనగానే ఈ మొదటి సలహా ఇచ్చినోడు పెదవైపోతాడు కదా అక్కడ. ఇది సహజ సిద్ధ పరిణామక్రమం. ఇంకొకటి ఎవరికి ఏ పని అప్పచెప్తారు. మిథున్ రెడ్డి నువ్వు ఈ పని చేయి అని జగన్ చెప్తే చేస్తాడు, కానీ నేను ఈ పని చేస్తానండి మీరు దోక్కి చేసుకోవడానికి లేదని ముఖ్యమంత్రికి చెప్తారు ఎవడన్నా? లేకపోతే విజయసాయిరెడ్డి నేను కాకినాడ పోర్టు సంగతి నేను చూస్తానంటే జగన్తో చెప్తాడా నేను చూస్తాను విక్రాంత్ రెడ్డి పక్క వెళ్ళిపోమని నేను చెప్తాడా? క్వార్టర్లో క్లాషెస్ వస్తాయి. ఎట్లా అంటే పవర్ క్రంచ్. ఫర్ ఎగ్జాంపుల్ అనుబంధ విభాగాలకు సంబంధించి ఒక గొడవ వచ్చింది. మొదట అనుబంధ విభాగాలంతా కూడా విజయసాయిరెడ్డి అన్నారు, తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడు చెవిరెడ్డి చూస్తున్నాడు. మొదట విజయసాయిరెడ్డి అన్నారు, తర్వాత చెవిరెడ్డి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం వెళ్ళింది, విజయసాయిరెడ్డి ఆ అనుబంధ విభాగాలు చూస్తాడు. చూసిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఎవరు చూడాలి? కోర్టా, లీగలా, సహాయమా, ఇట్లాంటివన్నీ. అలాంటిది పాలిటిక్స్. అది ఈయనకి అలవాట్లే. ఆ మాస్ క్యారెక్టర్ కాబట్టి ఆయనకి అలవాటు ఉంటుంది. చెవిరెడ్డి కూడా క్వార్టర్లో ఒకడు, ఈ సెకండ్ క్యాడర్ ఎక్స్పాన్షన్ క్వార్టర్లో ఉంటాడు. ఇట్లాంటిది ఒక లెక్క ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ క్వార్టరీ మెప్పు పొందితే వీళ్ళు జగన్ దగ్గరికి తీసుకెళ్తారనే లెక్క కూడా ఉంటుంది. ఈ క్వార్టరీని దాటి జగన్ దగ్గరికి వెళ్ళగలగడం కష్టం అవుతుంది, నో డౌట్. అందులో ఇవాళ ప్రతి కార్యకర్త మీరు అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డిని పార్టీ తరపున ఉన్న సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు తప్పించి మిగతా వాళ్ళు తప్పే ఉంది ఆయన మాట్లాడిందని కామెంట్లు చేస్తున్నారు. క్వార్టరీ లేకనే కదా 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఫోటో దిగలేకపోయానని పెడుతున్న కామెంట్లు నేను 100 చూస్తున్నా జగన్ దగ్గర. అదే ఆయన అయితే ఎవరు లోకేష్ అయితే రోజు ఆ ప్రజాకాలం అని చెప్పి రోజుకు ఒక 1000 ఫోటోలు ఇచ్చేవాడు కదా, 1000 మందిని కలిసేవాడు. మరి అలా ఈ కాలం అట్లాంటిది నువ్వెందుకు చేయలేకపోయావు? అది ఇవాళకి కూడా చేయట్లేదే, ఇవాళకన్నా చేయాలి కదా, చేయట్లేదే. అది మారాల్సినటువంటి అవసరం ఉంది. అది విజయసాయిరెడ్డి చెప్తున్నటువంటి క్వార్టరీల గురించి. అంటే క్వార్టరీలో ఆయన క్వార్టరీనే ఇప్పుడు బయటకు వచ్చేసాడు కాబట్టి అక్కడ క్వార్టర్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు వీళ్ళ మీద చెప్పారు, ఈయన వాళ్ళ మీద చెప్పండొచ్చు, వాళ్ళు వీళ్ళ మీద చెప్పండొచ్చు. ఫైనల్గా అక్కడ లీడరే డిసైడెడ్. అంటే అది గుర్తుపెట్టుకోవాలి. అంటే పార్టీని నడిపించేది జగన్మోహన్ రెడ్డి,
కానీ ఆ జగన్మోహన్ రెడ్డిని నడిపించే కోటరీ కూడా ఒకటి ఉందా, అందులో చిక్కుకున్నారా అనేది ఆయన చెప్పింది. అందులో భాగంగానే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు ఆ కోటరీయో లేదంటే ఆ కోటరీలో ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వంటి లిక్కర్ స్కామ్ జరిగింది అని ఈయన నిర్ధారించినట్టు లిక్కర్ స్కామ్ గురించి అని అడిగితే, లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ వ్యవహారాలు చూసింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఇదే ఆయన చెప్పింది. ఆయన స్కామ్ చేశాడని చెప్పట్లా. అంటే ఆయనే అదే అనేది. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పనప్ప చెప్తాడండి జగను. అది తినరారా నువ్వు అని చెప్పడు కదా, ఆ వ్యవహారాలు నువ్వు చూడని చెప్తాడు. అది ఏం చెప్పేది ఏంటి, ఆల్రెడీ సిఐడినే చెప్తోంది కదా, ఇంతకుముందు ఆల్రెడీ పేపర్లోనే రాశారు కదా, మైనింగ్ ఏం చూస్తున్నాడు, లెక్కర్ ఏం చూస్తున్నాడు అని. ఇప్పుడు వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు కదా, కొత్తగా చెప్పేది ఏముంది అందులో. నాకు సంబంధం లేదని చెప్పే ఉద్దేశం అక్కడ, అంతే. నాకు సంబంధం లేదు, ఆయనే చూసుకున్నాడని చెప్పడం బేసిక్ గా. అది కాబట్టి ఇంతకీ అవన్నీ ఆడిటింగ్ చేసింది ఈయనేనా జగన్ లెక్కలు, అది తెలియాలి. అది చెప్పాలి మరి, ఆడిటర్ అయినా కాదనే చెప్పాలి. కానీ ఒకటి సార్, ఒక రకంగా విజయసాయి రెడ్డి గారి వ్యవహారంతో, ఎందుకంటే ఆయన పక్కనున్న వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పక్కనున్న వ్యక్తి కాబట్టి మొన్నటి వరకు, ఇప్పుడు ఈ తరహా మాట్లాడడం జగన్ గారికి ఏమన్నా ఒక పాఠమా, నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా, తెలుసుకుంటున్నారా, ఇంకా తెలుసుకోవాలా? జగన్ని దురదృష్ట అదృష్టవంతుడా అనాలా. ఎందుకంటే పెట్టుబడులు పెడితేనే నేరం అని చెప్పి జైల్లో పడేయబడినటువంటి వాడు. ప్రపంచ చరిత్రలో పెట్టుబడిని గొప్ప విశేషంగా చూస్తారు. ఆ పెట్టుబడి పెట్టిన సంస్థలు నేనే పెట్టుబడి పెట్టాను మొర్రో అని చెప్పారు, కానీ అది అవినీతి అని కేసులు పెట్టారు. అప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు తోడున్నది విజయసాయి రెడ్డి. ఇక అతనికి పొలిటికల్ కెరీర్ని ఆ రోజునే తొక్కేయాలని చూశారు, కానీ ఫినిక్స్ పక్షిలా పైకి లేచి వచ్చాడు. ఆ వేగం తట్టుకోలేకపోయారు అవతల వాళ్ళు. అందుకని నేను రాష్ట్ర విభజన చేసి జగన్ తొక్కి చూపెట్టాలి అనుకున్నారు. అక్కడ ప్రయత్నించారు, అయినా సరే తట్టుకుని నిలబడ్డాడు. కానీ అవతల జట్టు కట్టేటప్పటికి ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుని శాంత నాశనం చేయాలని చూశారు. అయినా తట్టుకుని నిలబడ్డటువంటి అదృష్టవంతుడు సీఎం అయ్యాడు. సీఎంగా 151 స్థానాలతో రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఈవెన్ విభజిత రాష్ట్రంలో కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు కూడా వచ్చింది 151 దాట్ల వీళ్ళకి, కూటమిగా 164, ఇండివిజువల్గా 151 ఎవరికి రాలేదు. కాబట్టి అక్కడ తేడా ఉంది. కాబట్టి ఆ రికార్డు ఇంకా అతని పేరునే ఉంది. కాబట్టి అక్కడ ఒక రికార్డు సాధించాడు. కానీ 11కు పడిపోవడం అనే రికార్డు కూడా అయిందే. అందుకని ఉద్దానము అయిందే, పతనము అయిందే. మనకి క్రికెట్ జట్లో ఒక్కోసారి 70 పరుగులకి ఆల్అవుట్ అయ్యి చెత్త రికార్డు మనమే మూట కట్టుకుంటాం. అలాగే 400 దాటిచ్చి హైయెస్ట్ రికార్డు మూట కట్టుకుంటాం. అట్లాంటి క్యారెక్టర్ జగన్ది. ఇప్పుడు పడ్డాడు. ఈ పడేటటువంటి సందర్భంలో నిన్నటిదాకా తోడున్నోళ్లలో ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తే వైవి సుబ్బారెడ్డి ఎక్కడికి పోలా, సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి పోలా, అయోధ్య రామరెడ్డి ఎక్కడికి పోలా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడికి పోలా, పెద్దిరెడ్డి ఎక్కడికి పోలా, మిథున్ రెడ్డి ఎక్కడికి పోలా, లేళ్లప్పిరెడ్డి ఎక్కడికి పోలా. పోయింది ఈయనొక్కడే. అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని జగన్ పేరుతో మీరందరూ ఆస్వాదించారు. ఆస్వాదించి ఇవాళ రోజున కష్టంలో ఉన్నప్పుడు వదిలేస్తున్నారు. దెన్ అప్పుడు జగన్ అన్నది కరెక్టే అవుతుందిగా, జగన్ అనుకున్నది కరెక్టే అవుతుందిగా. అదే సందర్భంలో ఆయన రూట్లో చూస్తే ఒకప్పుడు ఆయన చెప్పినట్టు జగన్ నడిచేవాడు, వ్యాపారాలు వ్యవహారాలు. ఆ తర్వాత కష్టం వచ్చినప్పుడు పార్టీ నడిపించేటప్పుడు కూడా ఆయన సలహాలు తీసుకునేవాడు. క్రమంగా 10 అనుభవాలు చూశాక జగన్ తనదంటూ ఒక ఇది చేసుకుంటాడు. ఓ రకంగా చెప్పాలంటే తండ్రి మాటలనే వింటాడు చిన్నప్పుడు కొడుకు. ఒక స్టేజ్ పోయాక గ్రౌండ్లో బిజినెస్ టెక్నిక్స్ చూశాక తను సొంత నిర్ణయాలు తీసుకోవడం బిగిన్ చేస్తాడు. తండ్రికి అసంతృప్తి వస్తుంది, నా సలహాలు తీసుకోవట్లేదు మనోడు పెద్దోడు అయిపోయాను అనుకుంటున్నాడని. అట్లాంటి ఫీలింగ్ ఇక్కడ అనిపించింది నాకైతే. ఇంకా భవిష్యత్తులో విజయసాయి రెడ్డి గారి కోటరీకి సంబంధించిన ఇంకా రహస్యాలైనా బయటపెట్టే అవకాశం ఉందా? నాకు తెలిసి ఇప్పుడు రాబోయే వారం 10 రోజుల్లో
ఈనాడు జ్యోతితో పాటుగా అర్రజన్ మీడియా గట్టిగా ట్రై చేస్తాయి విజయసాయిరెడ్డి కోసం. న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఉన్నారు యాంటీ జగన్, వాళ్ళు ట్రై చేస్తారు. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు హోంవర్క్ చేసుకుని రెడీలో ఉండుంటారు. అందులో ఇప్పుడు ఈ ముక్క లాంటిదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మద్యం కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు కాకినాడ పోర్టుది కానీ, అతనేమి వీడు తిన్నాడని చెప్పట్లా, ఆ వ్యవహారం సోవాడు చూశాడు, ఈ వ్యవహారం సోవాడు చూశాడని చెప్తున్నాడు. వ్యవహారం చూశాడు నాకు సంబంధం లేదని చెప్తున్నాడు తప్పించి అందులో అవినీతి జరిగింది మా వాడు తిన్నాడని చెప్పట్లా. ఇలాగా ఏ డిపార్ట్మెంట్లో ఎవరెవరు చూశారు అన్నది ఆయన నోటితో చెప్పిస్తారు. ఇంతకుముందే తెలుసు అందరికీ అది ఎవరెవరు ఏమేమి చూశారు అన్నది. అది విజయసాయి నోటితో చెప్పించి ఇదంతా వీడు తినేసాడంటే వీడి ద్వారా తిన్నాడట జగన్ అని చెప్పి మాట్లాడించడానికి అవకాశం ఉంటుంది. సార్ ఒకటి ఇక్కడ అంటే ఒక ఆయన రాజీనామా చేయడం అనేది ఏ ఒత్తిడి మేరకు చేశారు ఏంటనేది ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు పార్టీకి సంబంధించి ఆయన మాట్లాడుతున్న మాటలు నిజంగా ఆయన పార్టీలో ఆ శోభ అనుభవించి లేదంటే ఆయనకు ఆ ప్రాధాన్యత తగ్గడం వల్ల అదంతా అనిపించి ఆ మానసిక వేదంతో మాట్లాడుతున్నారా, ఇందులో కూడా ఏమన్నా ఒక రాజకీయ ఒత్తిడి ఉండి ఇలా? రాజకీయ ఒత్తిడి అయితే కాదు, క్షోభతోనే ఫీల్ అవుతున్నాడు ఆయన. ఎందుకంటే వరుస పెట్టో పదవి ఇవ్వడం తీసేయడం అది అవమానకరం కదా. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మళ్ళీ అకస్మాత్తుగా ఇంకొకళ్ళని పెడతారు, ఈ జిల్లాలకి హెడ్ అంటారు, మళ్ళీ తీసి పక్కన పెడతారు. ఎంపీని చేశారు, తీసుకెళ్ళి ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయనకి చివరి నిమిషంలో. ఇవన్నీ నరకమే కదా మనిషికి. ఆయన ఇక్కడ ఈ క్వార్టర్లో ఉన్న వాళ్ళందరూ జగన్ అంటే అపారమైన ప్రేమ ఉన్నోళ్ళండి, జగన్ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు. కాకపోతే వీళ్ళల్లో వీళ్ళకి ఏమో స్పర్ధ ఉంటుంటే జగన్ చేసే తప్పులకి ఎదుగో వాడి వల్ల చేస్తున్నాడు వీడి వల్ల చేస్తున్నాడని వీళ్ళు ఫీల్ అవుతారు. అంటే క్వార్టర్ని చేసి వీళ్ళందరూ ఆయన మీద అబద్ధాలు ప్రచారం చేశారు. మొదట్లో జగన్ కాకుండా భారతి గారు కాస్త సపోర్ట్గా ఉండేవాళ్ళు జగన్కి, కాస్త నెగిటివ్ ఫీలింగ్ వచ్చినప్పుడు. తర్వాత భారతి గారి దగ్గర కూడా ఎవరో క్వార్టర్ చేరారు అనేది ఆయన ఫీలింగ్, 2-3 ఉన్నారని వాళ్ళు ఆయన మీద నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేశారని. దాంతో ఆమె కూడా పట్టించుకోవట్లేదని ఆయనకి పూర్తిగా అసంతృప్తి చెంది రాజీనామా చేశారనమాట, నేను విన్నదైతే. బయటకు వచ్చేసరికి అదే రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక బలమైన కోటరీ ఉండి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టించేలా చేసిందా? ఆయన మాటల వెనక ఆంతర్యం అయితే అదే. కాకపోతే కోటరీలకు సంబంధించిన రహస్యాలను ఇంకా ఆయన గుట్టు విప్పుతారు, బయటికి చెప్తారు. అందులో కొన్ని కీలక పేర్లు కూడా రాబోతున్నాయి అనే చర్చ అయితే నడుస్తుంది. మరి ఇంక విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ ఎలా ముందుకెళ్తుంది, ఎలా ముగుస్తుంది అనేది ఇంక వేచి చూడాల్సి ఉంది.